ప్రభు ప్రభు ఏం జరిగింది? ఈ రక్తం ఏమిటి? అయ్యో హాస్పిటల్కి వెళ్దాం పద. ఏం అక్కర్లేదు, ముందు నేను చెప్పేది వినండి. మన థియేటర్లో టెర్రరిస్టులు బాంబు పెట్టారు. మన థియేటర్లో బాంబు పెట్టడం ఏమిటి? అవన్నీ ఆలోచించే టైం లేదు. సరిగ్గా 1:15 బాంబు వెళ్తుంది. అంటే ఇంక బాగా గంట టైం ఉంది. ముందు లోపల ఉన్న జనాన్ని బయటికి పంపించండి. వెళ్ళండి. మీరు బాంబు ఎక్కడో వెతకండి. వెళ్ళండి. పాపరా పాపరా థియేటర్లో బాంబు పెట్టారట చూడు. బాంబా! అందరూ బయటికి వెళ్ళిపోండి. టెర్రరిస్టులు మన థియేటర్ లో బాంబు పెట్టారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, తొందరగా. తొక్కిసాగొద్దు, ట్యాంక్ వెళ్ళండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వాళ్ళు వెళ్ళండి. ప్రభు ప్రభు థియేటర్ అంతా ఎదిగాం, బాంబు ఎక్కడ కనపడలేదు. ప్రభు 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 ఆఫీస్ రూమ్ లో క్యాంటీన్ లో ఎక్కడా కనిపించలేదురా? ప్రభు జనరేటర్ రూమ్ కూడా ఎత్తుగా అక్కడా లేదు. టైం అయిపోతుందిరా. మనకు నేడొచ్చిన ఈ లీలామహల్ బద్దలైపోవడానికి వీల్లేదురా. ఏదో ఒకటి చేయరా. ఆలోచించే టైం లేదు, ఆలోచించే టైం లేదు. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. సినిమా చూపించేదంటే సినిమా చూపించేది. ప్రభు 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 మీరంతా కిందికి వెళ్ళిపోండి.
అంజలి నో డాడీ తప్పుకో. డాడీ ప్లీజ్ డాడీ వద్దు డాడీ ప్లీజ్ తప్పుకో. సుధీర్ నో. కమిషనర్ స్టాప్ ఇట్. ఒకప్పుడు రౌడీ షీటర్ అనే యువకుడు నేడు తన ప్రాణాలకు తెగించి కొన్ని వందల ప్రాణాలను కాపాడి యువతకు మార్గదర్శకుడయ్యాడు. దేశరక్షణ బాధ్యత సరిహద్దులో ఉన్న సైనికుడిదే కాదు, ప్రతి పౌరుడిది అని చాటి చెప్పిన లీలామహల్ సెంటర్ ప్రభును ప్రజలే కాదు, న్యాయస్థానం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ప్రభు నువ్వే గెలిచావు. వెల్డా. చెడు ఎప్పుడు చెడుగానే ఉండిపోదు, మనసు పెడితే మంచిగా మారడం సాధ్యమని నిరూపించాను. కీప్ ఇట్ అప్. ఒకప్పుడు నా ముందు తలదించుకునే నువ్వు ఇప్పుడు నేనే తలెత్తి చూసేంత ఎదిగిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నందుకు ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నా. వెల్ సెట్ వెల్ సెట్ సుధీర్, వెల్ సెట్. అంజలి, ఈయన మీ నేను మీ నాన్న చిన్నప్పుడు స్నేహితుడిని, నీకు చెప్పాను కదమ్మా. అయితే మీరు నాకు నాన్న లాంటి వారే. అంజలి అది కాదమ్మా. ఆ,